బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లా దత్తులూరు మండలం నందిపాడు కూడలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్సు వస్తుందని ప్రయాణికులకు సమాచారం ఇచ్చినందుకు తన ఆటో వ్యాపారం దెబ్బతింటుందన్న కోపంతో ఓ డ్రైవర్ వ్యక్తిపై రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. పూసినపోగు దేవానేతను ఆటో ఆపుకున్నాడు. ఆటోలో 5 మంది ప్యాసింజర్స్ కూడా ఎక్కారు. ఆటో అక్కడి నుంచి దుత్తులూరు సెంటర్కి వచ్చేందుకు రెడీగా ఉండింది. ఇంతలో అక్కడికి బంకా రవి అనే వ్యక్తి వెళ్ళి అతను బాగా మద్యం సేవించున్నాడు. ఎందుకు మీరు ఆటో ఎక్కుతారు, 5 నిమిషాలు ఆగితే బస్సు వస్తుంది కదా, దిగండి ఆటో అని చెప్తారు ఆటోలో. దాంతో ఆటో డ్రైవర్కి కోపం వచ్చింది. ఈ బంకా రవితో కూడా ఈ దేవా ఇద్దరు కూడా వాదులాడుకున్నారు. ఈ దేవాకి కోపం వచ్చి రాడ్తో బంకా రవి తల మీద కొట్టడం జరిగింది. వెంటనే బంకా రవిని సిఎస్సి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉదయగిరిలో జాయిన్ చేశారు. అక్కడ అతనికి తల మీద 2 కుట్లు పడినాయి. అతను బాగా సేఫ్గా ఉన్నాడు. సేఫ్ సైడ్ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఎస్ఐ దుత్తులూరు అక్కడికి వెళ్ళి అతన్ని పరామర్శించి కూడా వచ్చి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కొని వచ్చింది. ప్రస్తుతము ఆటో డ్రైవర్ రవిని కొట్టిన దేవా కోసము మా వాళ్ళు గాలిస్తున్నారు. అతను దొరికిన వెంటనే అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకుంటాము.